హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ నుంచి 170 నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో 10th బేస్డ్, ఇంటర్ బేస్డ్, డిగ్రీ బేస్డ్ అండ్ లైబ్రరీ బేస్డ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి అప్లికేషన్ డేట్స్ చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి 1 మార్చ్ నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, 1 మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసినైతే మనకి ఏప్రిల్ 1 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోస్ట్ వివరాలు తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ పోస్ట్ వివరాలు చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి యానిమల్ అటెండెంట్ వచ్చేసినైతే మనకి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత అసిస్టెంట్ డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసినైతే మనకి ఇవి కూడా 3 పోస్టులు ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ వచ్చేసినైతే 2 పోస్టులు అనేవి ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్ మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్ కమ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది. డ్రైవర్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత గ్రౌండ్ మ్యాన్ వచ్చేసినైతే 2 పోస్టులు ఉన్నాయి. హర్బేరియం అటెండెంట్ వచ్చేసినైతే 2 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత హిందీ టైపిస్ట్ ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 49 పోస్టులు ఉన్నాయన్నమాట. జూనియర్ అసిస్టెంట్ 49 ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ 8 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ 19 పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ 30 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ వచ్చేసినైతే 12 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ అనమాట, ఇవి 12 పోస్టులు. లైబ్రరీ అసిస్టెంట్ ఏమో 19 పోస్టులు. ఆ తర్వాత మనకి మార్క్ మ్యాన్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసినైతే మనకి 141 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్ మేల్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది. ఆ తర్వాత సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఇవి కూడా లైబ్రరీ జాబ్స్ అనమాట. 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత మనం కిందికి వద్దాం. సర్వే డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసినైతే మనకి ఒక పోస్ట్ ఉంది. వర్క్ ఏజెంట్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది. ఎక్స్రే టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది. వైర్ మ్యాన్ వచ్చేసినైతే 2 పోస్టులు ఉన్నాయి. మెకానిక్ వచ్చేసినైతే 8 పోస్టులు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుందాం. యానిమల్ అటెండెంట్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ల్యాబొరేటరీలో. ఆ తర్వాత అసిస్టెంట్ డ్రాఫ్ట్ మ్యాన్ అనమాట, 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ డ్రాఫ్టింగ్ అనేది చేసి ఉండాలి. 55% స్కోర్ ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ అనమాట, 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ 50% స్కోర్ ఉండాలి రిలవెంట్ సబ్జెక్ట్లో. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట, దీనికి సంబంధించి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి బీసీఏ కానీ, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, అండ్ బీటెక్ వాళ్ళు కానివ్వండి, మీకు కనుక కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే డిగ్రీలో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసినైతే మనకి డ్రాఫ్ట్ మ్యాన్ అనమాట. డ్రాఫ్ట్ మ్యాన్ సంబంధించి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ లేదా ఐటీఐ డిప్లొమా ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్ చేసి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేస్తే మాత్రం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డిప్లొమా చేస్తే అవసరం లేదు. ఆ తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్ కమ్ ఇన్స్ట్రక్టర్, దీనికి సంబంధించి కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ డ్రాయింగ్ సర్వేయింగ్ 55% స్కోర్ ఉండాలి. ఆ తర్వాత డ్రైవర్ జాబ్స్ అనమాట, 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th అనేది ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ లైట్ వెహికల్ అండ్ హెవీ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసినైతే 30 ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సర్వేయింగ్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత గ్రౌండ్ మ్యాన్ వచ్చేసినైతే మనకి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసినైతే 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఆ తర్వాత హెర్బేరియం అటెండెంట్ వచ్చేసినట్లయితే మనకి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ బయాలజీ అనేది చేసి ఉండాలి. హిందీ టైపిస్ట్ అనమాట, 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ హిందీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఆ తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట, దీనికి సంబంధించి మీరు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసినైతే మనకి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ సంబంధించి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ అనమాట, 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు బీఎల్ఐసి కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 50% స్కోర్ అనేది ఉండాలి బీఎల్ఐసిలో. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ వచ్చేసినైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ వచ్చేసినైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. డిప్లొమా చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్క్ మ్యాన్ అనమాట, 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసినైతే 10th అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట, ఇది 141 జాబ్స్ ఉన్నాయి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th కంప్లీట్ అయితే మీరు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్ మేల్ వచ్చేసినైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ నర్సింగ్ లేదా 3 ఇయర్స్ డిప్లొమా నర్సింగ్ అనేది చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ డిప్లొమా చేసుంటే. ఆ తర్వాత సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా BLIC 50% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత సర్వే డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసినైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సర్వేయింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది 55% స్కోర్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మనకి డిప్లొమా ఇన్ సర్వేయింగ్ అండ్ డ్రాఫ్టింగ్ సంబంధించినటువంటి డిప్లొమా చేసి ఉండాలి. 55% స్కోర్ ఉండాలి. అండ్ వర్క్ ఏజెంట్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ITI ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. 50% స్కోర్ ఉండాలి. వైర్‌మ్యాన్ కూడా 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ITI అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్‌రే టెక్నీషియన్ 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎక్స్‌రే టెక్నాలజీ అనేది ఉండాలి. మెకానిక్ వచ్చేసినట్లయితే మనకి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయ్యి ఉండాలి. సో, ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనమాట. ఇప్పుడు ఫీ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫీ డీటెయిల్స్ వచ్చేసినైతే మనకి ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి మనకి రూ. 1500 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 700 ఫీ పే చేయాలి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, సొంత స్టేట్‌లో రాకపోయినా పర్లేదు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి. మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.